వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి టీ కాంగ్రెస్ సీనియర్ నేత గంట్ర వెంకటరమణారెడ్డి గారు స్టూడియోకి రావడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు కూడా స్టూడియోకి రావడం జరిగింది. ఇక విష్ణువర్ధన్ రెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంబటి రాంబాబు గారు కర్నూలు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అధికార పీఠాలు మార్పు తప్పనిసరి. ఒక బెంగాల్ తప్ప మిగతా చోట్ల అధికార పీఠాలన్నీ మారబోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనాలు నిన్న సాయంత్రం వెలువడటం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా డిస్కస్ చేద్దాం. ముందుగా అంబటి రాంబాబు గారు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన ఒక ముందస్తు అంచనాలు రావటం జరిగింది. ప్రతి చోట కూడా అధికార పీఠం తప్పనిసరిగా మారుతుంది అని ఒక స్పష్టమైన సంకేతం రావటం జరిగింది, ఒక్క బెంగాల్లో తప్ప. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా తీవ్రంగా ఉన్నదని, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయి వారి వ్యతిరేక ప్రభుత్వాలు అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు చూస్తే, తమిళనాడులో మొన్నటి వరకు కూడా డిఎంకేనే జయలలిత గారే అధికారంలోకి వస్తారనేటువంటి మాట వినిపించింది. కానీ పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే డిఎంకే ఓడిపోయి అన్నా డిఎంకే ఓడిపోయి డిఎంకే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాకపోతే బెంగాల్లో మాత్రం దీదిని క్షమించి ఈ మరొకసారి అధికారంలోకి ఇవ్వడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. టోటల్గా 5 రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత కలుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బ్రహ్మాండంగా వీస్తున్నాయి. ఆ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రంలో ఆ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయనప్పుడు ఆ ప్రభుత్వాలని మార్చివేసేటటువంటి అవకాశం ప్రజలకు ఉంటుంది. అలాగే చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. ఈ మేరకైనా కొంత ప్రజల యొక్క ఆశలను తీర్చినటువంటి ప్రభుత్వాలను కొద్దిగా క్షమించి మరొకసారి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చకపోయినట్లయితే తప్పనిసరిగా వారిని దించి కొత్త ప్రభుత్వాలను ఎన్నుకున్నటువంటి సంఘటనలు ఇంతకు ముందు చూసాం, ఇక ముందు కూడా చూడబోతున్నాం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతాం. వెంకటరమణారెడ్డి గారు, దాదాపుగా కాంగ్రెస్ ఉన్న చోట్ల కూడా అధికారాన్ని కోల్పోవడంతో పాటుగా ఎక్కడ కూడా పెద్ద సరైన ప్రభావాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా కనిపించట్లేదు. ఒక డిఎంకే తమిళనాడులో మీరు పొత్తు పెట్టుకున్న డిఎంకే మాత్రం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. ఎందువల్ల ఇలా జరుగుతుంది? అస్సాంలో కూడా వరుసగా 3 సార్లు గెలుపొందిన 4వ సారి మాత్రం కొద్ది కష్టాలు పడినట్టే కనిపిస్తుంది. బెంగాల్లో అయితే దాదాపుగా కాంగ్రెస్ ఇంక లేదు అన్న ఒక రకమైన సంకేతం ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఏం పోటీ చేయలేదు, అక్కడ అలయన్స్తో పోటీ చేసింది. అదేవిధంగా అస్సాంలో కంటిన్యూగా 15 ఇయర్స్ నుంచి పవర్లో ఉండడం, కొంత బీజేపీ ఈసారి ఎట్లయినా అక్కడ హస్తగతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం అంతా కూడా ఎగ్జిట్ పోలే. అదేవిధంగా కేరళలో ఎప్పుడు కూడా ఒకసారి కాంగ్రెస్ ఒకసారి లెఫ్ట్, అది ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఆల్టర్నేట్. అక్కడ ఎంత మంచి గవర్నమెంట్ నడిపించినా 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలు అక్కడ మార్పు తీసుకొస్తుంది. కేరళలో కంటిన్యూగా ఏ గవర్నమెంట్ కూడా సెకండ్ టైం వచ్చినటువంటి దాఖలాలు కనబడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో చాలా, అస్సాంలో అయితే 15 ఏళ్ళు, ఇక్కడ కేరళలో. బెంగాల్లో చూసినట్టయితే అక్కడ జనరల్ ట్రెండ్ ఏంటంటే 35 ఏళ్ళు కమ్యూనిస్టులకు అవకాశం ఇచ్చినాం, ఈమె 5 ఏళ్ళే కదా అయింది, చూద్దాం ఇంకొకసారి అనేటువంటి భావంతో ఓట్లు తీర్పు ఇచ్చినట్టు ఎగ్జిట్ పోల్ బట్టి తెలుస్తూ ఉన్నది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ప్రభుత్వాల యొక్క ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు, వాటి అమలు, ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసుకోవడం. అంటే ప్రజలకు మనం ఎక్కువగా చెప్పి అందులో ఆచరణలో పెట్టడంలో కొంత వైఫల్యం అయితే తొందరగానే రియాక్షన్ అనేది కనబడుతూ ఉన్నది. ఉదాహరణకు చూసినట్టయితే మన ఏఐడిఎం తమిళనాడులో కూడా అక్కడ ఎన్ని వాగ్దానాలు చేశారంటే, ఆ మేనిఫెస్టో చెప్తే అది అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా ఇస్తామని ఏఐడిఎంకే చెప్పినా ఈరోజు ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటున్నారంటే, ప్రజలు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి కంటిన్యూగా ఎవరికి పవర్ ఇవ్వకూడదు అనేటువంటి భావన ఏమైనా ఉందనేటువంటి అనుమానాలు ఈ రిజల్ట్స్ని బట్టి అర్థమవుతాయి. అంటే 2014 ఎన్నికల తర్వాత దాదాపు 2 ఏళ్ల సమయం మీకు ఉంది. 2 ఏళ్ల సమయంలో కొన్ని సర్దుబాట్లు, పార్టీ పరంగా సర్దుబాట్లు చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా అవకాశాలు ఉన్న చోట మెరుగుపరుచుకోవడానికి కొద్దిగా ఛాన్స్ కూడా ఉంది 2 ఏళ్ల సమయంలో. అంటే ఆ 2 ఏళ్ల సమయం మీకు సరిపోలేదా, లేకపోతే ఇంకా ఆ దారులు మూసుకుపోతున్నాయని ఒక రకమైన భావన? కాంగ్రెస్ పార్టీ
సరే జాతీయ పార్టీ అయినా కొన్ని రాష్ట్రాలలో డిఎంకే తోటే కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి అక్కడ కలిసి పోటీ చేస్తూ ఉన్నది. ఇది ఇక్కడ చూసినట్టయితే కేరళలో చూసినట్టయితే అనుకోకుండా దురదృష్టవశాత్తు కొన్ని అలిగేషన్స్ అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ మీద రావడం, వాటిని తిప్పికోవడంలో అధికార పక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండేటువంటి వాళ్ళు దాన్ని కొంత కౌంటర్ చేయడంలో వైఫల్యం. అల్టిమేట్గా ప్రజలు అక్కడ మార్పు కోరుకున్నారు. సరే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లలో డెఫినెట్గా ప్రజలు మళ్ళీ ఈరోజు ఏ ఎక్స్పెక్టేషన్ తోడితే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి నరేంద్ర మోడీ గారిని మరి ప్రైమ్ మినిస్టర్షిప్ ఇచ్చారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా ప్రజల పాలేరు కూడా బైపోల్ జరిగింది కాబట్టి ఈ అంశాలు అయిపోయిన తర్వాత ఒకసారి పాలేరు. శ్రీనివాస్ గారు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక రకంగా మమతా బెనర్జీ పైన మొత్తం మీదకి కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, బీజేపీ కావచ్చు, పెద్ద ఎత్తున బాణాలు ఎక్కుపెట్టినా సరే దీదీ చాలా సక్సెస్ఫుల్గా వాటిని ఛేదించినట్టే కనిపిస్తుంది. ఒక సర్వే చూస్తే గడిచిన ఎన్నికల్లో కన్నా, ఇండియా టుడే యాక్సిస్ సర్వే చూస్తే గడిచిన ఎన్నికల కన్నా దాదాపు 233 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక రకమైన అంచనాలు కూడా, అంటే మునుపటి ప్రపంచం కన్నా చాలా పెద్ద ఎత్తున ఉండబోతుందనేది ఒక రకమైన అంచనా. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల్లో ఏదైనా ఒక బలమైన పార్టీ పైన ఇలాంటి ఒత్తిళ్లు పెట్టడం కానీ, లేకపోతే ఇరుకును పెట్టే వ్యవహారాలు కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఆధారంగా తీసుకుని దాన్ని బదనాం చేసే ఒక ప్రక్రియ చేపట్టినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనే రకమైన సంకేతంగా దీన్ని భావించవచ్చా? ఇప్పుడు ఎప్పుడైనా ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు ప్రజలు ఒక పార్టీకి కానీ ఒక నాయకత్వానికి మొగ్గు చూపినప్పుడు ఎంత బలమైన పార్టీ నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రయోజనం ఉండదు. సో దాంట్లో భాగమే నేను అనుకుంటున్నాను. ప్రజలు నమ్మితే విశ్వసిస్తే 100%. ఒకవేళ ప్రజలకు వేయద్దు అని డిసైడ్ అయితే డిపాజిట్ లేకుండా చేసేది కూడా ప్రజలే. సో ఏదైనా నిర్ణయించేది ఆ నిర్ణయాత్మక శక్తిలో ఉన్నది ప్రజలు మాత్రమే. సో ప్రజలు అనేది ఆ ఓటును నిర్ణయించేది ప్రజలు, ప్రభుత్వాన్ని తేవల్లా వద్దన్నది కూడా ప్రజలు. ఒక్కొక్కసారి ఏమైంది, అన్నీ చేసినా కూడా ఇప్పుడు జయలలిత గారు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మేనిఫెస్టో చూస్తే మొత్తానికి కూడా ఆల్ ఫ్రీ అన్నట్టుగానే చేసింది. టీవీలు ఫ్రీ, కంప్యూటర్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ. అయితే ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ రేపు నిజంగా ఇవన్నీ సాధ్యమైన ఇది రాజకీయ ప్రయోజనాల కోసమైనా అనేటువంటి ప్రయత్నాలు ప్రజలు ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలు పనితనాన్ని చూసి మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. మార్పు కోరుకున్నప్పుడు నువ్వెన్ని ప్రలోభాలు పెట్టినా, నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ఏదైనా కానీ నిర్ణయం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజల నిర్ణయాన్ని పార్టీలు కానీ ఎవరైనా కానీ శిరసావహించాలి, తప్పది. ఓకే కృష్ణ గారు, కొంతమందికి కేరళలో ఖాతా తెరిచే అవకాశాలు, అస్సాంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు, ఈ రెండు మాత్రం కొంత సానుకూలంగా కనిపిస్తున్నాయి. కానీ బెంగాల్ దగ్గరకు వచ్చేసరికి మీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. తమిళనాడులో కూడా దాదాపుగా ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించిన అంశం ప్రస్తావనకు రావట్లేదు ఎగ్జిట్ పోల్ సర్వేల సందర్భంగా. అస్సాంలో మీరు వేసిన పాచిక బాగానే పారినట్టు కనిపిస్తుంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కానీ మనం గమనిస్తే, 5 రాష్ట్రాల్లో 22 మాసాలు ఏదైతే ఈ దేశంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉందో, నిజంగా అంబటి రాంబాబు గారు కొన్ని విషయాలు కోడ్ చేశారు. సహజంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకమైన తీర్పులు ఇస్తారు. ఇది అంటే మనం అనేది గమనించాము. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బలంగా లేదు. మేము మొదటి నుంచి కూడా చూస్తే మాకు 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా విభజన చెందినటువంటి ఇప్పుడు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, లేకపోతే కేరళ కానీ, లేకపోతే కర్ణాటక కానీ, ఇవన్నీ కూడా. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 20 సంవత్సరాల కింద ఏదైతే ప్రభావం కోల్పోయిందో ఆ పరంపర కొనసాగిస్తుంది. వాళ్ళు 20 మాసాల్లో కానీ, ఈ 2 సంవత్సరాల్లో కానీ వాళ్ళ వైఫల్యాలను సరిదిద్దుకోలేదనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల ఖాతా తెరుస్తుంది. మాకు కేరళలో ప్రాతినిధ్యం లేదు, మొన్నటిదాకా మాకు తమిళనాడులో ప్రాతినిధ్యం లేదు, మాకు పుదుచ్చేరిలో ప్రాతినిధ్యం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ని తీసుకుంటే కానీ మనము ఇప్పుడు చూస్తే పాండిచ్చేరి కానీ, లేకపోతే ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి కేరళ కోల్పోతుంది, ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి అస్సాం కోల్పోతుంది. దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే, ఈ దేశంలో పనిచేసేటువంటి ప్రభుత్వాలకు లేదా బాధ్యతాయుతమైన ప్రభుత్వాలకు ఈరోజు మమతా బెనర్జీ గారు కమ్యూనిస్ట్ పార్టీలను మళ్ళీ ఈసారి అక్కడ కేరళలో 35 సంవత్సరాల అధికారంలో పార్టీని పక్కన పెట్టి కేరళలో ఏ రకంగా మళ్ళీ అధికారంలో మమతా బెనర్జీకి ఇచ్చారు, రెండోసారి ఏ రకంగా ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. బెంగాల్కి సంబంధించిన అంటే ఓవరాల్గా ఏంటంటే, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలకు మనం పనిచేయాలనేటువంటిది ఒకటి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది కాబట్టి మేము ఈరోజు ఖాతాలు తెరవగలుగుతున్నాం, అధికారానికి రాగలుగుతున్నాం. కాంగ్రెస్ ఈరోజు ఉన్న రాష్ట్రాలు కూడా కోల్పోతుంది. కాబట్టి ఎవరైనా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మేము కూడా ఇంక్లూజింగ్ బీజేపీకి కూడా అదేమి మినహాయింపేం కాదు.
ఏ పార్టీ అయినా సరే అధికారం ఉన్న సందర్భంలో మీరు ఎంత బాధ్యతంగా పనిచేస్తున్నటువంటి యొక్క రిజల్ట్ ప్రజలు పట్టం కడతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఫలితాలు అయితే మాకు లేని రాష్ట్రాలు ఈరోజు మాకు అధికారంలోకి వచ్చినట్టే, లేని రాష్ట్రాల్లో మేము ఖాతా తెచ్చినట్టే. కేరళ లాంటి రాష్ట్రంలో కూడా మేము ఈరోజు ప్రాతినిధ్యము కొంత అంతో ఎంతో స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి. ఇది బీజేపీకి అనుకూలమైన ఫలితాలు, కాంగ్రెస్కు మరింత నష్టం కలిగించే ఫలితాలు. ఇప్పటికైనా ఆలోచించాలనే విషయాన్ని గుర్తు చేస్తాను. బీహార్ ఫలితాలు నిరాశ కాస్త ఉపశమనం ఇప్పుడు ఈ రకంగా కలిగిందని చెప్పచ్చు అనుకోవచ్చు. రాంబాబు గారు, ఈ 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. ఓ పక్క బెంగాల్లో తప్పనిసరిగానండి, తప్పనిసరిగా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, సక్రమమైనటువంటి పరిపాలన లేకపోతే ప్రభుత్వాలను దించేస్తారు, రెండోసారి ఎన్నుకోరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది చిన్న అంశం కాదు, చాలా పెద్ద అంశం. అది ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆశలకు అనుగుణంగా పరిపాలన జరగపోయినట్లయితే ఏ ప్రభుత్వాన్నైనా అధికారంలో దించేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల ముందుకు వెళ్లి పరీక్షను చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ తెలంగాణలో కానీ సక్రమమైనటువంటి పరిపాలనను ప్రజలకు అందించలేకపోయినప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో వారి తీర్పులు భిన్నంగా ఉంటాయి. ఒక్కోసారి 10 సంవత్సరాలు ఎన్నుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు, మళ్ళా తర్వాత మళ్ళా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మరొక 5 సంవత్సరాలు ఎన్నుకుని రాజ్యాధికారం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారికి. అలాగే ప్రజలకి అనుగుణంగా మంచిగా పరిపాలన చేస్తే తప్పనిసరిగా మరొకసారి ఎన్నుకుంటారు, లేకపోతే నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదంటే ఒక 5 సంవత్సరాలకే మళ్ళీ తిప్పి పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది మనం చెప్పవలసిన అవసరం లేదు, కానీ వారికి తెలుసు. ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేస్తేనే మళ్ళా తిరిగి ప్రజలు ఎన్నుకుంటారు తప్ప లేకపోతే తిరస్కరించి మరొక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారనేది చాలా తేట తెల్లవిగా అర్థమవుతున్నటువంటి విషయం. ఇది ఎన్నికల్లోనే కాదు, ఇంతకుముందు అనేక సందర్భాల్లో నిరూపణైనటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. ఓకే 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 రమణారెడ్డి గారు, దీనికి సంబంధించి పాలేరుకు సంబంధించి దాదాపు 90% పోలింగ్ నమోదైంది. మొదట్లో 2 మండలాల్లో మీరు ఆధిక్యత వచ్చిందని, మిగతా 2 మండలాల్లో టీఆర్ఎస్కి భారీ ఆధిక్యత వచ్చిందని, మొత్తం మీదకి టీఆర్ఎస్ గెలుపు చాలా ఈజీగా గెలుపు సాధించబోతుంది అనేది ఎగ్జిట్ పోల్ తాలూకు అంచనా. మీ అభిప్రాయం ఏంటి? పాలేరు ఎన్నికకి సంబంధించి ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అసలు మీ పార్టీ తాలూకు అంచనాలు ఏంటి? పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక ఎమ్మెల్సీ ఉండి మంత్రిగా ఉండని క్యాండిడేట్ పెట్టారంటేనే ఈ ఎలక్షన్లో ఎట్లయినా అంటే అక్కడ ఉండేటువంటి దాంట్లో గెలవాలనేటువంటి ఆ జిల్లాలో ఖాతా తెరవాలనేటువంటి ప్రయత్నం, దానికి సంబంధించి చేయాల్సినటువంటి అధికార దుర్వినియోగం, డబ్బుల పంపిణీ, రాజకీయ నాయకులను పార్టీలలో ఫిరాయింపులు చేయడం చూసారు. నామినేషన్స్ ముందు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీని, కాంగ్రెస్ ఎమ్మెల్యేను, మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, అక్కడ ఉండే ముఖ్య నాయకులందరినీ కూడా, దాంతోపాటు సిపిఎం వాళ్ళను, టీడీపీ వాళ్ళని, అంటే ఎక్కడ కూడా ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేసిండ్రు. అయినా క్యాంపెయిన్లో మేము కూడా చూసినాం అక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకైతే సానుకూలంగా వేస్తామనేటువంటి భావన చెప్పారు. కానీ అల్టిమేట్గా పోల్ మేనేజ్మెంట్లో, బై ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో టీఆర్ఎస్ పార్టీ చాలా ఎక్స్పర్టిజం బాగా నేర్చుకున్నది. మంత్రులు 60 మంది, దాదాపు 10 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మొత్తం ఊరికొకరు ఇన్ఛార్జ్ తీసుకొని ఓటర్స్ లిస్ట్ పెట్టుకొని మీరు సోషల్ మీడియాలో కూడా అంత వచ్చింది. సరే, ఏది ఏమైనా ప్రజా తీర్పును గౌరవిస్తాం. అది మాకైతే ఫలితం అవుతుంది అనేది లెటర్స్ వెయిట్. అంటే ఇప్పుడు సమస్య అంతా గెలుపు ఎవరు గెలుస్తారని కాదు, ఇప్పుడు గెలుపు మొదటి స్థానానికి 2వ స్థానానికి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ. సరే, ఇప్పుడు వాళ్ళు ఏ రకంగానైనా గెలవాలనుకుంటున్నాం. మేము ప్రజలకు అన్ని విషయం వారు ముందు పెడుతున్నాం. ప్రజా తీర్పు ఎట్లా ఇస్తారని చూస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అధికారంలో రిజల్ట్స్ ఉన్నాయో అది తప్పకుండా రిపీట్ అవుతుంది, అంటే సీన్ రివర్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని వాగ్దానాలు, తీయటి మాటలు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అల్టిమేట్గా చూద్దాం అనుకుంటూ ఇస్తూ ఉన్నారు. అన్ని వాళ్ళు ఏదైతే ఆశకు అనుగుణంగా పరిపాలన లేకపోతే మాత్రం తప్పకుండా రివర్స్ అవుతుంది. పాలేరు ఎన్నికకి సంబంధించి ఇప్పుడు ఇలా మేమేదో కొత్తగా చేసినట్టు కాదు, ఇది ఎవరైనా గెలవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు.
ఇలా అన్ని జగాలలో 2009 నాకు తెలిసి 2009 ఉద్యమం తర్వాత టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ఓటు శాతాన్ని పెంచుకుంటూనే వచ్చింది. 2014 ఎన్నికలు 2014 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా నాకు తెలిసి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. కొన్ని ప్లేస్లలో అసలు ఓటు శాతం కంప్లీట్గా తగ్గిపోయింది. డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి ఏర్పడింది. అంటే మేము ఇలా అభివృద్ధి వైపు ఉన్నాము కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మేము నెరవేర్చడానికి అనునిత్యం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టడానికి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. దానికోసము మేము మంత్రులు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్ 6 మంది మంత్రులు ఉన్నారు. అక్కడ వచ్చిపోయే వాళ్ళు వచ్చిపోవచ్చు, కరెక్ట్గా పనిచేసింది 5 మంది మంత్రులు మాత్రమే. ఎమ్మెల్యేలు అనేటోళ్ళు సహజంగా వచ్చిండ్రు వెళ్ళింది. ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మండలానికి ఒక ఇన్ఛార్జి మాత్రం ఉన్నారు, నేను కాదన్న. అది ఏ పార్టీ అయినా చేయాల్సిందే. మేము ఉప ఎన్నికల్లో ఉన్నప్పుడు ఏ అధికారంలో లేనప్పుడు కూడా మా పార్టీలో జాయిన్ అయినరు. మేము అసలు 2010, 2011, 2012, 2009 ఇదే కొండ సురేఖ గారు ఉన్నప్పుడు కానీ లేకుంటే ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అప్పుడు ఎవరు లేరు. మేము మండలానికి ఒక గ్రామానికి ఒక లీడర్ పెట్టి మేము ఖచ్చితంగా పని చేసుకున్నాం. అది మేనేజ్మెంట్ కాదు. మేము పని చేయాలంటే టీఆర్ఎస్ పార్టీ ఒక పకడ్బందీగా ఒక ప్రణాళికబద్ధంగా పక్కగా పనిచేస్తుంది. దానికి ప్రభుత్వంలో ఉన్నామా, ప్రభుత్వంలో లేదా, పవర్ వాడుకున్నామా, పవర్ వాడుకోలేదా అని చెప్తే పక్కాగా పనిచేస్తాం. 100% రిజల్ట్ కోసం పనిచేస్తారు మా కార్యకర్తలు. ఆ విధంగా పోతున్నాం. అంతేగాని మేమేదో దుర్వినియోగం చేసినట్టు లేకుంటే మేము డబ్బులు పంచినట్టు ఎక్కడ ఉంటే చెప్పండి. శ్రీనివాస్ గారు ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడే ఉప ఎన్నికకి సంబంధించి మేము గెలవడానికి చేస్తాము అనేటువంటిది చెప్పాడు. మరి ఎవరైనా చేస్తారన్న విశ్లేషణలో చాలా విషయాలు ఎవరైనా గెలవడానికి ఏంటంటే ఇక్కడ నైతికత కూడా ఒకటి ప్రశ్న. అక్కడ ఎందుకు ఎన్నికలు జరుగుతున్నాయి? అక్కడ ఏదో సాధారణంగా ఏదో కేసులు అక్రమ కేసులు ఇరుక్కోనో లేకపోతే ఏదైనా అనర్హత వేటుబడో జరిగిన ఎన్నికలు కాదు. అక్కడ ఒక శాసనసభ్యుడు, అదే కదా ఒక సీనియర్ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి చనిపోతే అతను ఏ పార్టీ అయినా కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చనిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయం ఉంది. అది టీఆర్ఎస్ పార్టీ కూడా పాటించింది గతంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న ఎన్నికలకు వచ్చేందుకు పార్టీ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సందర్భంలో వస్తే భూమా నాగిరెడ్డి గారి కూతురుకు అవకాశం తెలుగుదేశం కల్పించి, తెలుగుదేశానికి అవకాశం వస్తే కృష్ణా జిల్లాలో దళిత శాసనసభ్యుడు చనిపోతే వైఎస్ఆర్ పార్టీ కూడా సహకరించింది. మేము బీజేపీ కూడా ఎక్కడ పోటీ పెట్టలేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించింది ఆ సందర్భంలో, ఒక చోట మాత్రం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే శాసనసభ్యుడు ఉన్నాడో అతను అనేక సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి దగ్గరికి పోతే, కేసీఆర్ గారి దగ్గరికి పోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరచడం. మీరు ఒక ముఖ్యమంత్రిగా సాధారణమైన ప్రజలకు అపాయింట్మెంట్ కల్పిస్తారు. ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ సందర్భంలో వాళ్ళు పోతే కూడా అపాయింట్మెంట్. ఫైనల్ గా ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అర్జెంట్ గా గెలవాల్సిన అవసరం లేదు. నువ్వు 5 మంది మంత్రులు తీసుకుపోయేస్తే బీజేపీ ఒక్క నిమిషం 5 మంది మంత్రులు మీరు ఎంత బహిరంగంగా అంటే ఈయన పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ సాధారణ కార్యకర్త కాదు టీఆర్ఎస్ పార్టీలో. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నా అంటే మేము ఉప ఎన్నికలకు 5 మంది మంత్రులతో పనిచేస్తున్నాం అధికారికంగా, అనధికారికంగా విషయం పక్కన పెడితే. అంటే మండలానికి ఒక మంత్రిని పెట్టి మీరు గెలవడం అనేటువంటిది గెలుపు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ 5 రాష్ట్రాల్లో గుణపాఠం ఏదైతే ఉందో మీరు 2019 సిద్ధంగా ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీ అనే విషయం అది గుర్తుపెట్టుకోండి. మీ మంత్రులు పనిచేయలేదా ఈ 5 రాష్ట్రాలలో? నాకు సమాధానం చెప్పండి. 5 రాష్ట్రాల్లో మీ మంత్రులు ఇళ్ల తాళాలు మండలానికి ఒక మంత్రి వినండి, మాట్లాడే ముందు రూల్ మీకు కూడా వర్తిస్తుంది. మీ మంత్రులు పనిచేస్తలేరా? మీ మంత్రులు వరంగల్ జిల్లాలో ఎంతమంది మంత్రులు పనిచేస్తారు? కేంద్ర మంత్రులు ఎంతమంది మంత్రులు పనిచేస్తారు? కేంద్ర మంత్రులు వరంగల్ ప్రతి నియోజకవర్గానికి మంత్రి పనిచేస్తారు. డెఫినెట్ గా 50 కోట్లు, 50 మంది ఎమ్మెల్యేలు, 5 మంది మంత్రులు, 50 మంది ఆ విషయానికి మొత్తం భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టిండ్రు అది చెప్పండి. నేనైతే గొప్పగా పొగడదు కానీ ప్రతిపక్షాల పట్ల ఎంత భయపడుతున్నారో టీఆర్ఎస్ పార్టీ ఇదే. ఇంకా వేరే సబ్జెక్ట్ పోతాం. రాంబాబు గారు, నిన్న ఈ జలదీక్ష సందర్భంగా ఒక కీలకమైన ప్రతిపాదన వెలుగులోకి రావడం జరిగింది. అంటే ఈ ఇష్యూ సంబంధించి ఏమైనా పెండింగ్ ఉందా? మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఇందాక విష్ణు కానీ అండ్ శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశాలకు సంబంధించి ఇంకో సబ్జెక్ట్లో పోదాం.
అంటే ఒకటండి, పాలమూరుకు సంబంధించినటువంటి విషయంలో టీఆర్ఎస్ గెలవకపోతే పెద్ద పాలేరు నేను అనుకోను. ఎందుకంటే పాలమూరులో జరుగుతున్న రాంబాబు గారు దగ్గరకు జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. అక్కడ గెలవడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సరే, అధికార దుర్వినియోగం చేయలేదు, మేము బ్రహ్మాండంగా చేశామనే మాటలన్నీ కూడా వాస్తవాలు కావు. అక్కడ కావలసినంత అధికార దుర్వినియోగం చేసి ఉంటారు, మంత్రుల్ని పెట్టారు, వీధి వీధికి మంత్రులను పెట్టారు. వాస్తవంగా కొన్ని సందర్భాల్లో ఎవరైనా చనిపోతే ఆ సీట్లు ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా పక్కకు పెట్టి ఏదో ఒక విధంగా సీటు గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తెలుగు టీఆర్ఎస్ గెలవకపోతే వార్త తప్ప గెలిస్తే పెద్ద వార్త కాదు. మెజారిటీ ఎంత ఏమిటి, ఏ మేరకు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది అనే దాన్ని అంచనా వేయడానికి పనికొచ్చేటటువంటి ఎన్నిక తప్ప అదేదో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందని నేనైతే అనుకోవటం లేదు. రైట్ రాంబాబు గారు, నిన్న జలదీక్ష సందర్భంగా కొన్ని కీలకమైన అంశాల ప్రస్తావనకు వచ్చాయి. ఒకటి, వాటర్ని షేర్ చేసుకునే విధానంలో అంటే కేటాయింపులకు తగినట్టుగా ఎక్కడికక్కడ అరికట్టడం కాకుండా 15 రోజులకు ఒకసారి అందుబాటులో ఉన్న వాటర్ను లెక్కించడం, ఆ లెక్కించిన వాటర్ని దామాషా పద్ధతిలో కేటాయింపులకు అనుగుణంగా పంపకాలు చేసుకోవడం అనేది కీలకమైన ప్రతిపాదన. ఇలాంటి ప్రతిపాదన వస్తే బాగుంటుంది, వివాదాలు అనేవి తగ్గిపోతాయి అనేది ఒక రకమైన సూచన కూడా వచ్చింది. ఈ జలదీక్ష సందర్భంగా కొత్త అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చాయా? దీంతో పాటుగా ఇంకేమైనా ప్రతిపాదనలు చేశారా? కొత్త అంశాలంటే ఒక్కటైతే వాస్తవం అండి. కర్నూలు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష నిన్న ఇటు తెలుగుదేశం మంత్రులు, ఇటు టీఆర్ఎస్ మంత్రులు కూడా స్పందించారు. నేను మిత్రులు తెలుగుదేశం మంత్రులకు కానీ, తెలుగుదేశం పార్టీ మన అక్కడ ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులకు కానీ నేను ప్రత్యేకంగా కోరేది ఏమిటంటే, కృష్ణా నదీ జలాలు కానీ, గోదావరి నదీ జలాలు కానీ ఉమ్మడి జలాలు. మీకు హక్కులుంటాయి, మాకు హక్కులుంటాయి. కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులు నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా నదీ జలాల బోర్డుల యొక్క పర్మిషన్ తీసుకుని మాత్రమే మీరు ప్రాజెక్టులు నిర్మించుకోవాలి తప్ప మా వైపు నుంచి నీరు ప్రవహిస్తుంది కదా అని చెప్పేసి వన్ సైడెడ్గా మీరు ప్రాజెక్టులు నిర్మించుకోవడం ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు అనేది చాలా తేటతెల్లగా చెప్పడం జరిగింది. ఇవాళ మీరు పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఖచ్చితంగా మీరు దానికి కావాల్సిన అనుమతులు తీసుకొని మీరు చేయాలి తప్ప మేము ఇష్టం వచ్చినట్టు చేసి వెళ్తామంటే ప్రజాస్వామ్యంలో నష్టాన్ని చేకూరుస్తుంది, అది కొనసాగదు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ పర్మిషన్ తీసుకుని చేయవలసినటువంటి ప్రాజెక్టులు పర్మిషన్ లేకోకుండానే మీరు శంకుస్థాపన చేసి కాంట్రాక్టులు పిలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం మాట్లాడకపోవటం, దాన్ని వ్యతిరేకించకపోవటం మా ప్రజల్ని చాలా బాధ కలిగించినటువంటి అంశం. అలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వేదికగా నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన మీద అవాకులు చవాకులు పెరగటం కాదు కావాల్సింది. మీరు ఇందాక అన్నారు, మన హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు, అది మానుకొండలో ఏం జరిగిందో అలాగే జరుగుతుంది, తరిమి కొడతాం. ఇవి సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఖచ్చితంగా జలాల మీద హక్కులుంటే ఆ హక్కుల్ని మీరు స్క్రూటినైజ్ చేసుకుని ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం అలాగే న్యాయస్థానాల యొక్క పర్మిషన్ పొంది మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు. అలా కాకోకుండా మీరు ఎవరు ఆపలేరు, మేము చేసుకుపోతాం, మా వైపు నుంచి నీళ్లు వస్తున్నాయి అనేది సరైనటువంటి ధోరణి కాదనేది పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే టీఆర్ఎస్ మిత్రులు గమనించాలి. దీన్ని సావధానంగా చర్చించుకుని చేసుకోవాల్సినటువంటి పనులు రెచ్చగొట్టుకునే విధానం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం వ్యవహరించవలసిన తీరు కూడా అది కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రమణారెడ్డి గారు, ఈ వాటర్కి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది. అనుమతులు లేకుండా కట్టే ప్రాజెక్టుల కారణంగా దిగువ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ప్రతిపాదనలు వాళ్ళు జలదీక్ష సందర్భంగా చేసినప్పుడు కూడా కొన్ని ప్రతిపాదనలు ముందు తీసుకురావట్టుంది. ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ఎలాంటి అనుమతులు ఉండాలి, ఉన్న నీటిని, కరువు కాలంలో ఉన్న నీటిని ఎలా పంచుకోవాలనే దానిపైన కూడా కొన్ని రకాల ప్రతిపాదనలు కూడా చేశారు. టీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర గోదావరి నది మీద మహారాష్ట్ర పట్టేటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రాజెక్ట్ హైట్ను కూడా గతంలో ఉండేటువంటి 152ని 148కి తగ్గించుకునే ప్రయత్నం మేమన్నాం. ఆ రోజే 152కు ఇన్ ప్రిన్సిపల్గా మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక అండర్స్టాండింగ్ చేసుకున్నాం. దాన్ని తగ్గించుకోవాలంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏడా పని లేదు, ఇది నేను చాలా ఈ ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేయాలి కాబట్టి నేను దాన్ని హైట్ తగ్గించుకుంటున్నా, వాళ్ళతో వైరం అవసరం లేదనేటువంటి పద్ధతి మహారాష్ట్ర విషయంలో గోదావరి వాటర్ యూటిలైజేషన్ మీద మాట్లాడడం జరిగింది. మళ్ళీ కర్ణాటక కృష్ణా ఇటు సైడ్ వచ్చినప్పుడు వారు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు, కడతామని చెప్పారు. ప్రాజెక్టు కట్టడంలో నేను ఒక తెలంగాణ పౌరుడిగా డెఫినెట్గా కట్టాల్సిందే,
నీటిని వాడుకోవాల్సింది. కానీ మళ్ళీ దీంట్లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ మేమందరం కూడా తెలంగాణ కొరకన్నా మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడంలో అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి ఆ రోజు మమ్మల్ని ఎంతో తెలంగాణ కొరకు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి మా అధిష్టాన వర్గంతో కేంద్ర ప్రభుత్వంతో మేము పోరాటంలో మేము కూడా భాగస్వాములైనా వీళ్ళు దద్దమ్మలు, చవటలు, ఆ సన్యాసిగాడు, ఈ సన్యాసి అదే ఏదైతే భాష వాడినరో ఇప్పుడు కూడా మళ్ళీ వారు ఈ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, అక్కడ పార్టీ మాట్లాడినా లేకపోతే వేరేవారు మాట్లాడినా అక్కడ కాంగ్రెస్ అక్కడ ఒక విధానం ఇక్కడ విధానం అనేటువంటి ఎక్స్ప్లాయిటేషన్ కొరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ప్రయత్నం చేస్తుందనేటువంటిది వాస్తవం. ఎందుకంటే అల్టిమేట్గా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డైలాగ్స్, చర్చల ద్వారానే మళ్ళీ వారి మహారాష్ట్రలో ఒకటి, కర్ణాటకలో ఒకటి, ఆంధ్రలో ఒకటి ఉండొద్దు, 2 పద్ధతులు ఉండాలి. అదేవిధంగా మహారాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు కట్టుకుంటే మేము సహకరిస్తాము, మా ప్రాజెక్టులకు అడ్డు రావద్దని ఒక పాజిటివ్ యాంగిల్లో మొన్నటి వరకు మాట్లాడి నిన్న వారు ఒక ప్రతిపక్ష నాయకుడు సరే వారు అక్కడ రాజకీయ వారు కూడా పవర్ రిటైన్ చేసుకోవాలి లేకపోతే ఏమన్నా వారు అక్కడ రాష్ట్రాల ప్రయోజనాలకు చేసినా ఒక మంత్రి మాట్లాడేటప్పుడు మహబూబాద్ సంఘటనలు పునరావృతం అవుతాయి, మేము రాళ్లతో కొడతామనేటువంటి పద్ధతుల్లో తర్వాత ఈ మొన్నటి వరకైతేనేమో మేము ఆంధ్ర వాళ్ళను మేమందరం కూడా ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్ సందర్భంలో వారికి కాలుకు ముళ్ళు ఇరిగితే నోటితో పీకుతా అని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు మళ్ళీ రాళ్లతో కొట్టాల్సిన పరిస్థితి వస్తాయనేటువంటి మాట మాట్లాడవద్దు. అల్టిమేట్గా తెలంగాణ ప్రయోజనాలు మరి ఖచ్చితంగా ఆ విషయంలో కొన్ని అనుమానాలు అధికార పక్షాన్ని చేసేటువంటి దాంట్లో ప్రతిపక్షాలకు ఉన్నాయి. వారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో కూడా ఏకపక్షంగా వివరించాలనేది ఆల్ పార్టీ మీటింగ్ పిలువమన్నాం, దీన్ని డిబేట్ చేయమన్నాం. ఇవన్నీ కూడా ఇవన్నీ కొన్ని అనుమానాలు కాబట్టి ఇప్పటికైనా నేను అందరికీ ఆన్సర్ చెప్పినోడు అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీక్షను అయితే మేము రాజకీయ కోణంలో రాయలసీమ ప్రయోజనాల కోసం కానీ ఆంధ్ర ప్రయోజనాల కోసం ఎవరు దీక్ష చేసినా మేము సమర్థిస్తాం. అయితే ఇక్కడ ఈ సందర్భంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష మీద 1-2 భారతీయ జనతా పార్టీకి మాకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నేను ఉదయం నుంచి దీక్ష కానీ లేదా గత 5-6 రోజుల నుంచి చేస్తున్న దీక్షలు కానీ 2-3 అంశాలు కనపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష ఎందుకు చేస్తున్నారు రాయలసీమలో? రాయలసీమ ప్రాంతానికి వచ్చేటువంటి ఏదైతే కృష్ణా మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో దిండి కానీ లేకపోతే ప్రధానమైనటువంటి పాలమూరు లిఫ్ట్ కానీ దీనికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ అబ్జెక్షన్ లేవనెత్తుతూ ప్రాజెక్టులు కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు, కానీ ఏవైతే నిబంధనలు ఉల్లంఘించి మీరు డిజైన్లు మార్చడం వల్ల వచ్చే సమస్య. ఇక్కడ అక్రమ ప్రాజెక్ట్ అనే పదం కూడా వాడకూడదు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్ అనేక లేదు, ఎందుకంటే విభజన బిల్లులో మనం మాట్లాడుకోవాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, తెలంగాణ ప్రభుత్వంతో మాకు వైరం లేదు, ఇంటెలిజెంట్ వాడేది, మేము కొట్లాడుకోమని చెప్పట్లేదు. తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు మీ నీళ్లు మీరు వాడుకోండి, మా నీళ్లు మాకు వదిలేయండి, డిజైన్లు ఏవైతే వాదుకుంటున్నారో దాని విషయంలో సమాధానం చెప్పాలనేటువంటిది మాకు నష్టం జరుగుతుందనే విషయం చెప్పారు. వెంకటరమణారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు, మహారాష్ట్ర కాటికొచ్చేలకు మీరు తగాద వద్దని ఒప్పందాలు మార్చుకొని డిజైన్లు మార్చుకొని అక్కడ ఒకవేళ నిజంగా మహారాష్ట్ర ప్రభుత్వం యాజ్ పర్ పాత డిజైన్లు మాత్రం కడితే తెలంగాణకి నీళ్లు తగ్గినా కూడా మీరు దిన్నం పంచాయతీలు వద్దనేటువంటిది ఏదైతే మార్చుకొని మీరు ఒప్పందాలని చెప్పి డిజైన్లు మార్చుకొని తగ్గించుకున్నారు. మరి ఆంధ్ర కాటికి వచ్చేలకు డిజైన్లు మళ్ళీ ఉల్లంఘన చేసి ఎందుకు ఆ ప్రాజెక్టులు యొక్క డిజైన్లు మార్చి కడుతున్నారంటే ఇక్కడ ఒక లాజిక్. ఫస్ట్ టెక్నికల్ అంశాలు కానీ మళ్ళీ ఒక్క నిమిషం పక్కన పెడితే ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి 2019 కూడా ఉపయోగపడుతుంది. ఆంధ్రాతో పంచాయతీ ఉంది, ఆంధ్రాతో పేచీలు ఉన్నాయి, ఇవి నేనైతేనే కొట్లాడగలుగుతాను. ఆంధ్ర ప్రాజెక్టులు మనం నిర్మాణం చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతో కాదు, ఎందుకంటే జాతీయ పార్టీకి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బీజేపీకి జాతీయ పార్టీకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం అంత పూర్తిగా కనపడడం లేదు ఇక్కడ. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఒక లాజికల్గా దీన్ని తీసుకుంటుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాలకు కూడా రాజకీయ ప్రయోజనాలు ముడిపెట్టినారనేటువంటిది స్పష్టంగా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే నేను ఒకటి ఈరోజు 800 అడుగులకు లోపల ప్రతిరోజు కూడా 30,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకుపోయేటువంటి ప్రధానంగా 2 ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు. దీంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఏ ఆశయ సాధన కోసం రాయలసీమ ప్రజలకు నీళ్లు ఇవ్వాలనేటువంటిది ఏదైతే ఈ యొక్క జీవో నెంబరు 107ని తీసుకొచ్చారో దాని ఉద్దేశం ఏంటంటే శ్రీశైలంలో నుంచి రాయలసీమ 4 జిల్లాలకు పోతిరెడ్డిపోట ద్వారా నీళ్లు వస్తేనే తెలుగుగంగ కానీ గాలేరు నగర్ కానీ హంద్రీనివా కానీ ఈ ప్రాజెక్టులు వస్తే సాగునీరు కాదు రాయలసీమలో 4 జిల్లాలు
తాగునీటికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు. దీనికి సంబంధించినటువంటి 854 మినిమం బ్యాలెన్స్ చేసేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జీవో ఏదైతుందో, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 61 ఏదైతుందో దీని రద్దు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా మాట్లాడలేదు నిన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం చేస్తున్నారా, లేకపోతే రాజకీయ ప్రయోజనాలు చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నేను రాజకీయ ప్రయోజనాలను కూడా విమర్శించడం లేదు. శ్రీహరి గారు, నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణ రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ప్రశ్న అంతేకాదు. శ్రీహరి గారు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఈరోజు సభలో మాట్లాడుతున్నారు. ఒక విషయం, రాయలసీమలో శ్రీశైలం తప్ప మరో ప్రాజెక్టు లేదు కాబట్టి ఇప్పుడైనా సరే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవో ఏదైతే జీవో నెంబర్ 65 దీన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పెద్దలందరూ మాట్లాడు. ఇప్పుడు మా విషయానికి అందుకే నేను ప్యారలల్ గా మాట్లాడాను. పెద్దలందరూ మాట్లాడిన తర్వాత రాంబాబు గారు మాట్లాడిండు, అన్న వెంకటరమణారెడ్డి గారు మాట్లాడిండు, మిత్రుడు విష్ణు. ఇప్పుడు అక్రమ ప్రాజెక్టులు అనడము అసలు ఎంతవరకు అవగాహన అన్నది అసలు తెలుసుకోవాల్సిన అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఇప్పుడు మేము చేపడుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో పర్మిషన్లు ఇచ్చినాయి. ఎక్కడ అక్రమ ప్రాజెక్టులు? అక్రమ ప్రాజెక్టులు కట్టింది, అక్రమ ప్రాజెక్టులు పురుడు పోసింది అంటే రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రేనివా, గాలేరు నగరి, పులిచింతల ప్రాజెక్టులు మీ అక్రమ ప్రాజెక్టులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడులో ఆధ్వర్యంలో కడుతున్నాయంటే పట్టిసీమ, వాటి గురించి మాట్లాడాలి. ఈ మేము కట్టేటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు తెలంగాణలో కట్టేటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పర్మిషన్లు తీసుకున్నాయి. అన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు కదా. ఇవన్నీ కడుతూ ఉంటే మీరు అక్రమ ప్రాజెక్టులు అని చెప్పడము చాలా హాస్యాస్పదం, దానికి అర్థమే లేదు. రెండో విషయము, మేము ఇలా అంబటి రాంబాబు అన్నకు ఒక మాట చెప్తా ఉన్నాం. తెలంగాణలో కృష్ణా గోదావరి నదిలో మాకు రావాల్సినటువంటి వాటా న్యాయబద్ధంగానే అడుగుతున్నాం. ఈరోజు కూడా తెలంగాణలో కానీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి లేకుంటే మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో కలిసిపోతాయి ఉన్నట్టు అవి వాడుకుందాము, అది స్నేహపూర్వకంగానే వాడుకుందాం అనేసి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఇలా ఇప్పుడు ఇక్కడ కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 3 రాష్ట్రాలతోని కూడా స్నేహభావంతోనే ఉండి నీళ్లు పంచుకుందామని మేము చెప్తా ఉన్నాం. ఇలా మేము ఒక మాట, మహారాష్ట్ర ముఖ్యమంత్రి టైం ఇస్తాడు, మహారాష్ట్ర మంత్రి టైం ఇస్తాడు, కర్ణాటక మంత్రి టైం ఇస్తాడు. కర్ణాటక మంత్రితో మేము చర్చలు జరుపుతాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి హరీష్ రావు గారు 5 సార్లు ఫోన్ చేసిండ్రు, కనీసం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి తను మాట్లాడింది మొన్న ఏ రోజు 14 తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకు మాట్లాడి చెప్పినటువంటి విషయం ఏంటంటే అసలు ఈ విషయమే మాట్లాడలేని పరిస్థితి. అంటే తప్పించుకోపో, వినండి నేను చెప్తున్నా, నేను వితండవాదన కాదు, మీకు అట్లా అనిపిస్తుంది. చెప్పమంటే కమిషన్లు కక్కుర్తి కానీ డిజైన్లు మార్చారు. నేను డిజైన్లు ఆంధ్రప్రదేశ్ లో డిజైన్ వేరు, ఆంధ్రప్రదేశ్ లో డిజైన్ వేరు, తెలంగాణ తీసుకోరా. మీరు ఇప్పుడు తీసుకున్నది పర్మిషన్ పర్మిషన్ తీసుకుంటా. ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రశ్న సమాధానం చెప్పు. వినండి, ప్రశ్న సమానం చెప్పు. మీ ప్రశ్న దిండి అర్థం లేదు. డిజైన్లు మార్చారా లేదా? మీరు డిజైన్లు మార్చారా లేదా? రెడ్డి గారు చెప్పనండి. పాలమూరు రంగారెడ్డి దిండి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన డిజైన్లు మార్చిన కారణంగానే 120 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోకి వచ్చేది ఆపుతున్నారు అనేటువంటి మేము అంటున్నాం. నువ్వు లేదు అనేటట్లయితే డిజైన్లు మార్చి సెంట్రల్ వాటర్ అనుమతులు తీసుకోండి, 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోండి. ఇప్పుడు కూర్చొని మాట్లాడాలి, ఒక నిమిషం
కూర్చొని మీ permission మాట్లాడదామని ఒక్క మీ నిమిషం. దేవినేని మంత్రి ఉమకు ఒక్క నిమిషం. 5 సార్లు మంత్రిగా మీ ముఖ్యమంత్రి హరీష్ రావు ఫోన్ గారు చేస్తే మాట్లాడితే మంత్రి అన్నప్పుడు మంత్రి సరే, మాట్లాడుతారు. సరే. కర్ణాటక మంత్రి టైం ఇచ్చింది కదా మీ సీఎం మహారాష్ట్ర కాదు, మంత్రి కాదు, కాదు, కాదు. ఎందుకు ఈయన హెలికాప్టర్ మంత్రి మాట్లాడుకుంటే పోయి దీక్షలకు మాట్లాడడం లేదా సానుకూల వాతావరణంతో ఘర్షణ వాతావరణం లేకుండా మాట్లాడదామని చెప్తున్నటువంటి మా రాంబాబు మంత్రికి గారు, రాంబాబు సమాధానం గారు, ఇవ్వకుండా ఓకే. తప్పించుకోపోతున్నటువంటి ముగిద్దాం, మంత్రి ముగిద్దాం, మీ- మీ- ఇంకా మీ రమణ దేవినేని గారు. ఉమా, సమలేదు, మీరు అడిగే సమలేదు, దానికి సమలేదు. ఎంత శక్తి ఉంది? రాంబాబు గారు, ఇన్విటేషన్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నిజంగా నువ్వు మాట్లాడాలనుకుంటే ఓకే, 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 రాంబాబు దగ్గరికి ఓకే, మీరు మాట్లాడాలనుకుంటే టెలిఫోన్లు పనిచేస్తాయి మీరు మాట్లాడాలనుకుంటే హెలికాప్టర్లు వస్తాయి మీరు మాట్లాడాలనుకుంటే చండీగఢ్ గారికి వస్తారు కేసులో ఇరుక్కుపోయి వినండి అన్న వినండి ఓకే, కేసులో ఓకే, ఇరుక్కుపోయి మా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర ముఖ్యమంత్రి కరెక్ట్ గా స్పందించకపోవడం వలన మాకు ఈ కష్టాలన్నీ వచ్చాయని మేము భావిస్తున్నాం. మీరు ఇందాక చెప్పినట్టుగా సోదరా మీకు నిజంగా పాలమూరు దిండి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని పర్మిషన్లు మీకున్నాయనడం సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఫీజిబిలిటీ రిపోర్టు కోసం ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటిదే పర్మిషన్ అనుకోవటము, లేదంటే మీరు డిజైన్లు మార్చేసి పర్మిషన్ ఉన్నాయి కదా అని చెప్పి చేయటం ధర్మం కాదు. ఎందుకంటే మీరు శ్రీశైలంలో 854 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడుకు నీళ్లు వెళ్ళని దశ ఉంటే మీరు 800 దగ్గరే లిఫ్ట్ లో మీరు 2 టీఎంసీలు లిఫ్ట్ చేసుకుంటుంటే పోతిరెడ్డిపాడు ఏమైపోవాలి? అంతకు ముందు ఉన్నటువంటి ప్రాజెక్టు దాని మీద బ్రతుకుతున్నటువంటి జనం ఏమైపోతారు? ఇవన్నీ ఆలోచించుకోకుండా మీరు తోడేసుకుని పోతూ ఉంటే ధర్మం కాదనేది మా వాదన. ఏదైనా ఉంటే మా రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలి. సరే, మా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులు పైకెత్తేసి మీతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలనండి లేదా కేసులనండి దానిలో వదిలేసి ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు కట్టద్దు, పోలవరం ముంపు గ్రామాలు మునుగుతున్నాయి అనేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధులందరూ కూడా దీక్షలు లేచి ఆనాడు మళ్ళీ చేస్తే మీకు ఎందుకు పట్టలే? మీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలే మా గోడు? ఇలా మేము అక్రమంగా తరలించకపోతే అంటలేము. అక్రమంగా తరలించకపోయింది రాయలసీమకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎక్కువ సమయం తీసుకున్నాం. రాంబాబు గారు, ఎక్కువ సమయం అట్లా మాట్లాడితే సరైనటువంటి పద్ధతి. ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం పంపించినటువంటిది పర్మిషన్ అని చెప్పేసి మీరు బుకాయిస్తే ఎలాగా? రాష్ట్రం విడిపోయిన తర్వాత గోదావరి కృష్ణా నదుల మీద ఎవరు ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా కూడా ఆ నదీ జలాల బోర్డు యొక్క పర్మిషన్ తీసుకోవాలనేటువంటి విషయం ప్రాథమికంగా ఉంటే దాన్ని విస్మరించి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. ఫీజిబిలిటీ రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో కరెక్టే, దిండి విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చింది కరెక్టే. అవి ఒప్పుకుంటారు మీరు అవి ఒప్పుకుంటలేరు. ఆ రోజు రఘువీరారెడ్డి మంత్రిగా లేరా? మరి ఎందుకు ఆయన దీక్ష చేస్తా ఉన్నాడు? ఆంధ్రలో ఉన్నటువంటి నాయకత్వం మన రాష్ట్రం నుంచి ప్రవహిస్తున్నది కాబట్టి మేము ప్రాజెక్టు కట్టేసుకుంటాం, నీళ్లు తోడేసుకుంటాం అంటే ఏమంత సమంజసమైన విషయం? దీని చర్చ 60 సంవత్సరాలు నీళ్లు దోచుకొని 60 సంవత్సరాలు నీళ్లు దోచుకున్నది. ఇలా మేము ప్రాజెక్టు కడతామంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు జగ్గుమంటుందో మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం. ఒక్క నీటి చుక్క కూడా ఆంధ్రప్రదేశ్ జనరల్ డిబేట్ అవుతుంది. రాంబాబు గారు, ఒక్క నిమిషం. జనరల్ డిబేట్ అవుతుంది. ఏమైపోవాలి? రైట్. రాంబాబు గారు అంటే పాల్గూరు రంగారెడ్డి రైట్. ఒక్క డిస్కషన్ సమయం తీసుకున్న టైం కాలేదు, ఇంకా ఉంది. లేకపోతే ఎవరికి అర్థం కాదు. అదే మేము చెబుతున్నాం కర్నూలులో కూడా. శ్రేయర్ గారు, నేను ఒక మాట చెప్పి ముగిస్తా. మేమేమంటున్నాము, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నీటి చుక్క మీరన్నా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో లేకుంటే మనకి నీలం సంజీవరెడ్డి నుంచి నీలం సంజీవరెడ్డి టు కిరణ్ కుమార్ రెడ్డి వరకు నీళ్లు దోసుకుపోయిన వాళ్ళే, నిధులు దోసుకుపోయిన వాళ్ళే, ఉద్యోగాలు దోసుకుపోయిన. మేమేమంటున్నాం, మేము దోసుకుంటాం అంటలేము. మాకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా
ఎంత? మీరు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దోచేస్తున్నారు. మేము దోచామో లేదో కానీ TRS న్యాయమైన వాటా ఎంత? న్యాయమైన వాటా ఎంత? కుటుంబం మొత్తం 811 దోచేసింది. TLC లో మీరు దోచారు లేదో అది రాజ్యాంగంలో పడుతుంది. మీరు సెంటిమెంట్ 811 TLC లో 811 రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తుంది మీరు. టీఆర్ఎస్ పార్టీ భాష మార్చేది బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ప్రకారం కంటెంట్ మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. టీఆర్ఎస్ పార్టీకి నేను రిక్వెస్ట్ చేసేది అంటే రిక్వెస్ట్ ఇది, భాష మనం మాట్లాడేటప్పుడు మీరు ఎన్నాళ్ళు దుమ్మెత్తి పోశారు, సంతోషం. ఇంకా మీ రాష్ట్రం మీకు వచ్చింది, మీరు ఒక నిమిషం ఆగు. మా రాష్ట్రంలోకి వచ్చింది కాబట్టి మా రాష్ట్రంలో ప్రాజెక్టులు కడతాం. నేను మధ్యలో మాట్లాడడం మొదలు పెడితే నేను అసలు డిబేటే జరగదు. ఒక్క నిమిషం ఆగు. నేను టీఆర్ఎస్ పార్టీ గుర్తు చేసేది ఏంటంటే, సంతోషం మీరు అధికారంలోకి వచ్చారు, మిమ్మల్ని ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ మీరు మీకు కావాల్సిన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడంలో కానీ మీ ఇష్టం. అది చేస్తున్నటువంటి న్యాయసమ్మతంగా ఉందా, లేకపోతే చట్టబద్ధంగా ఉందా, జనవరుల శాఖ అనుమతుల్లో ఉన్నాయా లేదా, రెండు రాష్ట్రాలు తగాదా పెట్టుకోవాలనేటువంటి మీరు నిర్ణయించుకోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ అంబటరాంబాబు గారు ఒక ఇంపార్టెంట్ జనరల్ గా ఇంపార్టెంట్ వర్డ్ చెప్పారు. ఏంటంటే వారు చెప్పిన అంశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అడ్డగోలుకు గడుతుందా, అనుమతులతో గడుతుందా, ఇల్లీగల్ గడుతుందా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి కీలకమైన పని ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన దీక్ష కాబట్టి దాంట్లో మంచి విషయాలు ఏంటంటే ఉంటే మనం గాలికి వదిలేద్దాము, ఆయన దీక్ష చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం అడ్డగోలుకు విమర్శిద్దాం అనేటువంటిది మనం మాట్లాడద్దు. తెలంగాణలో ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మిగతా పార్టీలు కానీ టీఆర్ఎస్ మీద ఆ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తారు. కారణం ఏంటంటే, ఏదో ఒకటి మా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు కడుతున్న సందర్భంలో ఏంటంటే న్యాయబద్ధమైనటువంటి నిర్మాణం చేయండి, గొడవ వద్దు, పక్క రాష్ట్రాలతో సూచన ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏ పద్ధతుల్లో అయితే తెలంగాణ ప్రభుత్వం కడుతుందో మనం అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమలో కట్టాల్సినటువంటి ఏదైతే మేము ఇప్పటిదాకా సిద్ధేశ్వరం దగ్గర ఏదైతే ఒక ప్రాజెక్టు కట్టే అవకాశం ఉందో దీన్ని పరిశీలించాలి. ఫైనల్ నా రిక్వెస్ట్ ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీకి కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళ లీడర్లకు కానీ నేను ఏమంటే, మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్ నాయకుల పట్ల మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో మేము ముళ్ళు ద్రోహులుగా మిగిలిపోతారు. మీరు ప్రయోజనాల గురించి మాట్లాడండి. ఆంధ్రాలో తిట్టే పని, ఆంధ్ర పార్టీలను తిట్టే పని, ఆ అజెండాతో సెంటిమెంట్ రాజేసే పని, ఆ పార్టీ పేరుతోటి ఆంధ్ర పార్టీలో ఇంకా దోచుకోవడం నోరు అరిచినంత మాత్రమే సమస్య పరిష్కారం కాదు. రెండేళ్ళు అధికారులు వచ్చారు. ఆంధ్ర పార్టీల పేరు మీద ఆంధ్ర ప్రజలు నిధులు దోచుకున్నారు. నేనేమంటున్నా, గొంతు ఎంచుకున్నంత మాత్రాన సమస్యలు పరిష్కారం. వినండి, మాకు సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం సపరేట్ అయింది. ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం. గతంలో అనుమతి పొందినటువంటి ప్రాజెక్టులు ఇవన్నిటి కూడా మా రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకుంటే మీకెందుకు? సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మీరు రాంబాబు గారు, ఒకటి 811 టీఎంసీలకు సంబంధించి మాట్లాడుతూ మీరు ఒక విషయం ఏంటంటే, మీరు ఆంధ్ర పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో దోచుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు దోచుకున్నారు, ఎన్నాళ్ళు చెప్తారు ఈ మాటలు? అవన్నీ అయిపోయాయి కదా, దాని గురించి కాదు కదా ఇప్పుడు మాట్లాడవలసింది. మేము అప్పుడు దోచుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు దోచుకుంటారా? ధర్మం అనేది అవి ఊరిని ఆరోపణలు చేయటం కాదు. మీరు మేము కలిసి విడిపోయి బ్రదర్స్ లాగా ఉందామనేటువంటి వాదన మీరు వినిపించారు. తర్వాత మనం సఖ్యతగా ఉండాలి. తెలుగు ఇనన్నా మీరు గోదావరి నది మీద కానీ, కృష్ణా నది మీద కానీ ఏ ప్రాజెక్టు కట్టుకున్నా దానికి పూర్తి పర్మిషన్లతో చర్చించి ఉభయ రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత మీరు ఒక అడుగు ముందుకేస్తే అందరికీ మంచిది. మీరు మహారాష్ట్రతోనేమో ఆ విధంగా ఉంటారు, మీతో పాటు తోడుగా ఉన్న తెలుగు రాష్ట్రంతోనే భిన్నంగా ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏదో రాజశేఖర రెడ్డి గారు దోచుకున్నారు,
లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు దోచుకున్నారు, ఇవి కాదు కదా, అవన్నీ అయిపోయాయి. మీరు అందువల్ల ఇవన్నీ చెప్పి మేమంతా మోసగాళ్ళం అని చెప్పి, మేము దోచుకున్నామని చెప్పి, మీరు ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి తీసుకున్నారు, సంతోషం, మీరు పరిపాలన చేసుకున్నారు, మాకు అభ్యంతరం లేదు. అయితే కృష్ణా గోదావరి నదీ జలాలు రెండూ కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని చర్చించుకోవడం ద్వారా తర్వాత మీరు ప్రాజెక్టులు వేసుకోవాలి తప్ప మేము ప్రాజెక్టులు ఆపే శక్తే మీకు లేదు, మీకు అదేది మానుకొండలాగా రాళ్లు పెట్టు కొడతాం, ఇది సమంజసమైనటువంటి పద్ధతేనా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధానం కాకోకుండా సామరస్యంగా చర్చించుకొని చర్చ ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి విషయాలను కూడా రెచ్చగొట్టుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. మీ ప్రభుత్వం అలా వ్యవహరించడం పద్ధతి కాదు. మీది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. కాబట్టి మీకేదో ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం అడిగితే అదేదో పర్మిషన్ ఉన్నట్టుగా శంకుస్థాపన చేసేసి కాంట్రాక్టర్ పిలిచేసి అవన్నీ కూడా చేసేసుకుని మా నదుల మీద మేము కట్టుకుంటాం. మీ నది కాదు అది, అది సహజమైన నది. మీకు మాకు మీ మాట కరెక్టే. చర్చించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మీ రాష్ట్రంలో కట్టేటి అక్రమ ప్రాజెక్టులని కూడా మీరు వెనకాల వేసుకొస్తున్నారు. గాలేరి నగరి, ఈ రాష్ట్రంలో గతంలో అనుమతులు పొందిన 100 సార్లు చెప్తాం మేము, కొత్తగా కాదు ఇవి. గతంలో రాజశేఖర రెడ్డి గారు గతంలో అనుమతులు పొందినే ఇప్పుడు ఇవన్నీ కూడా డిజైన్లు ఆ రోజు మార్చారు. డిజైన్లు కోసం పిలిచారు. వేల కోట్లు ఆ రోజు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కోసం చేసినటువంటి డిజైన్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసినటువంటి డిజైన్ ఎందుకుంటది? మీ రాష్ట్రం, మీ ఉమ్మడి రాష్ట్రం మా రాష్ట్ర ప్రజలు నష్టపోవాలి. హరీష్ రావు గారు మాట్లాడాలంటే తెలంగాణ ప్రాజెక్టులు ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాజెక్టులు కడతాం, తెలంగాణ నీరు అందిస్తాం. అది వాటర్ ని వినియోగించుకోవాలన్న దానిపైన ఎవరికి ఇక్కడ విరుద్ధమైన అభిప్రాయం శ్రీనివాస్ గారు వాళ్ళు వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన పాయింట్లు ఏంటంటే 811 టీఎంసీలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య పంపకాలు తాత్కాలికంగా జరిగాయి. ఆ తాత్కాలికంగా అనేది పర్మనెంట్ కాలేదు, బోర్డు కూడా ఏర్పాటు కాలేదు ఇప్పటి వరకు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ తిప్పి కొడితే రమణారెడ్డి గారు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకోవడంలో ఎవరి రాష్ట్రాలను వాళ్ళు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, అందులో ఎవరికి అనుమానం లేదు. కానీ ఇప్పుడు మనం అల్టిమేట్గా రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో ఆలోచిస్తే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారు. కృష్ణా జలాల వివాదంలో తీసుకుంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పే పెద్ద నష్టం వచ్చింది 2 రాష్ట్రాలకు అని చెప్పి 2 రాష్ట్రాలకు కృష్ణా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పే కొంత మనకు అభ్యంతరకరం ఉంది అనేటువంటిది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే దీంట్లో కర్ణాటకకు ఎక్కువ ప్రయోజనం జరిగింది. మనకు ఈ పరిస్థితులలో ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా ఇక్కడ ప్రయోజనాల కొరకు కట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉంది. అయితే దీంట్లో అల్టిమేట్గా మళ్ళీ ఏంటంటే ఇది అల్టిమేట్గా ముగ్గురు కూర్చొని పంచుకోవాల్సిన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలు కలిసి దీన్ని మళ్ళీ నీటి పంపకం, నీటి వినియోగత, మళ్ళీ అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తన, ఇవన్నీ కూడా ఏ ప్రాజెక్ట్ అయినా మళ్ళీ సెంట్రల్ వాటర్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా జరగాల్సిందే. దానికి ప్రాజెక్ట్ ఫండింగ్ రావాలన్న అనుమతులు ఇవన్నీ కావాల్సిందే. ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి కడతామని ఉన్నప్పుడు వారు అక్కడ రాష్ట్రంలో వారి పొలిటికల్ మైలేజ్ అక్కడ రాష్ట్రంలో చేసినప్పుడు మేమంతా పెద్దగా ఒక ప్రతిపక్ష పార్టీ చేసినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ పెద్ద రియాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా బీజేపీ సెంట్రల్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, దానికి ఒక ట్రిబ్యునల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు అల్టిమేట్గా కూర్చొని మాట్లాడుకోవాల్సిందే, డిబేట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేసిన రోజు ముఖ్యమంత్రి అన్నారు మీరు కూడా కట్టుకోండి, మేము సహకరిస్తామన్నారు. మరి ఇద్దరు కావాలంటే దీన్ని
సామరస్యపూర్వకంగానే సెటిల్ చేసుకోవాలి. మహారాష్ట్రతో సామరస్యం, కర్ణాటకతో వైరం, ఆంధ్రతో వైరం అవసరం లేదు. అందరితో కూడా సామరస్యంగానే రాంబాబు గారికి నేను ఈరోజు నేను కోరేది ఏంటంటే, ఈరోజు దీక్ష చివరి రోజు కాబట్టి నేను స్ట్రైట్ లేదు, రేపు కూడా ఉంది, 3 రోజుల పాటు వరుసగా ఉంది. ఒకటి రాంబాబు గారు నేను కోరేది ఏంటంటే, లేదు అంటే జనరల్ గా ఒక నిమిషం విషయం అంటే చూసే వాళ్ళకి అర్థం కావాలి ఏ అంశాల ఆధారంగా వ్యతిరేకిస్తున్నారు అనేది కీలకమైన స్పష్టం. ఒకటి 811 టీఎంసీని కరెక్ట్గా పంచుకోలేదు, దానికి ఒక సర్దుబాటు కరెక్ట్ అయిన పంపకాలు ఉండాలి, ఖచ్చితమైన పంపకాలు ఉండాలి. 811 టీఎంసీ. 2 శ్రీశైలంలో 800 అడుగుల వరకు వెళ్ళి నీటిని లిఫ్ట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్నే కదా మీరు డిజైన్ వ్యతిరేకించింది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ, మేము పవర్లో ఉన్నాం. మేము ఎంత పవర్ ఉందనే విషయాన్ని మనం పక్కన పెడితే మేమైతే పవర్లో ఉన్నటువంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సోషల్ కాజు లేకపోతే ఒక న్యాయమైన సమస్య, దాని రాజకీయ కోణాన్ని పక్కన పెడితే ఒక మంచి ఉద్యమం చేశారు. నేనేమంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా నేను రాయలసీమ ప్రాంత వాసిగా నా రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరేది ఏంటంటే, ముఖ్యమంత్రి మా రాయలసీమే, ప్రతిపక్ష నాయకుడు మా రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఈ ఒక కీలకమైన నేత నాకు ఇప్పుడు టీవీలో కనపడుతున్నాడు. ఎవరు? అంబటి రాంబాబు గారు. ఈయన మాట్లాడే అంశం కీలకమైన అంశం. నేను కోరేది ఏంటంటే, 1951లోనే సిద్ధేశ్వరం దగ్గర శ్రీశైలంకు ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టు ఎక్కడైతే కట్టాల్సినట్టుందో అది కట్టుకోకుండా ముందుకు పోయి కట్టారు. కట్టిన కారణంగానే ఈరోజు రాయలసీమ ఎడారిగా మారిపోయింది. గ్రావిటీ మీద నీళ్లు వచ్చేటువంటి ఏదైతే సిద్ధేశ్వరం దగ్గర ఒక చిన్న అలుగు రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు దానికి సంబంధించి. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేశాం. మన భారతీయ జనతా పార్టీ మేము అధికారంలో ఉన్నా కూడా, మేము మిత్రపక్షమైన కూడా మేము చేశాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరేది ఏంటంటే, మీరు కూడా ఏదైతే శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి ఏదైతే సిద్ధేశ్వరం దగ్గర ఉన్నటువంటి అలుగు ఏదైతే ఉందో ఇది నిర్మాణం చేస్తే తెలంగాణకు నీళ్ళు ఉపయోగపడతాయి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా డెల్టాకు నీళ్ళు ఉపయోగపడతాయి. సముద్రంలో పోయేటువంటి నీళ్లకు సంబంధించిన ఒక చిన్న ఆనకట్ట ద్వారా 60 టీఎంసీలు 600 కోట్లతో ఉపయోగపడే ప్రాజెక్టు ఉంది. కాబట్టి మీ వైఖరి టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా శ్రీశైలం దగ్గర అలుగు నిర్మాణం విషయంలో కానీ లేదా స్పష్టంగా జీవో నెంబర్ 61 ఏదైతే ఉందో దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చింది కాబట్టి దాన్ని రద్దు చేసి 854 ఏదైతే మినిమం బ్యాలెన్స్ ఏదైతే మెయింటైన్ చేయాల్సి ఉందో దాన్ని కాపాడేటువంటిది ఖచ్చితంగా స్పష్టమైన వైఖరి ప్రకటించమని చెప్పి నేను కోరుతున్నా. విశ్వనాథ్ గారు చెప్తున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవో తర్వాత 107 ని తీసుకొచ్చారు. దట్ ఈజ్ ఇన్ ఫోర్స్. దట్ ఈజ్ 854 లెవెల్ మెయింటైన్ చేయాలి. చేయకపోతే పోతిరెడ్డిపాడుకు నీళ్లు వెళ్దనే ఉద్దేశంతోనే ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ జీవో తీసుకొచ్చారు. అదే అమల్లో ఉన్నది. ఇక్కడ ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఆ లెవెల్ని 854 అడుగులు మెయింటైన్ చేయాలని ఉంటే 800కే వాడు లిఫ్ట్ పెట్టేసుకుని 2 టీఎంసీని తీసేస్తున్నప్పుడు 854 ఎలా నిలబడ్డప్పుడు పోతిరెడ్డిపాడికి చుక్క కూడా వెళ్ళదు. ఇదే ఆందోళన చెందవలసినటువంటి అంశం ఇక్కడ గమనించవలసింది. ఆల్రెడీ పోతిరెడ్డిపాడు ఉన్న ప్రాజెక్టును దెబ్బతీసే విధంగా తెలంగాణలో డిజైన్ చేసి చేస్తున్నప్పుడు ఇంకా మాకు నీరు ఎక్కడ వస్తుంది? నీరు వచ్చే ప్రశ్నే లేదు. దాన్ని కూడా సోదర రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్రం ఆలోచించాలి. మాకు 854 అడుగుల ఎత్తులో వాటర్ను మెయింటైన్ చేస్తూ మీరు లిఫ్ట్ చేసుకోండి వాటరు. అలాంటి చర్చించుకుందా జరుగుతుంది తప్ప మేము ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మంట కలిసిపోయేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి నీళ్లంతా ముందు లాగేసుకుంటామంటే ధర్మం ఎలా అవుతుంది? మా నోటి దగ్గర నీరు లాక్కోవటం మీకు ధర్మమా? అది సరైనటువంటి పద్ధతి కాదు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అరువుకు సంబంధించిన అంశాన్ని కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. రాయలసీమ ప్రాంత ప్రజలకు చాలా అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వినండి, మాది మాకే కావాలంటున్నాం. శ్రీనివాస్ గారికి, విష్ణువర్ధన్ గారికి, అంబటి రాంబాబు గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.